ఎక్కువైన వెటకారం బాడీ గార్డులా మారిన ఆ ఇద్దరు మనిది మరో బాధ. చీఫ్ పోస్ట్ పోయాక యష్మిలో చాలా మార్పు వచ్చింది. ఆటలోనే కాదు మాటల్లోనూ రాటు తేలింది. అటు ప్రేరణ విష్ణుప్రియతో గొడవకు చెక్ పెడదామనుకుంటే అందుకు విష్ణు దాన్ని సాగదీసే పనిలో ఉంది. మణికంఠను హౌస్ లో బొమ్మరిల్లు సినిమా కనిపిస్తుందంట. ఆదిత్యపై సోనియా సెటైర్లు. ఇంట్లో ఉండటానికి అనర్హులనుకున్న వారి ముఖాలను ఫోమ్ కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. మొదటిగా ఆదిత్య ఓం పృథ్వీని నామినేట్ చేశాడు. మైక్ పక్కన పెట్టి గుసగుసలు పెడుతున్నావు, నీ ఫ్రెండ్ అయిన పృథ్వీ ఆవేశంతో ఉంటే తనను కూల్ చేసేందుకు ప్రయత్నించలేదని సోనియాను నామినేట్ చేశాడు. అందుకు ఆమె ఏదో ట్రై చేసావు కానీ ఫెయిల్ అయ్యావని విటకారంగా మాట్లాడింది. నైనిక నేను సేఫ్ అయినప్పుడు నీ ముఖంలో సంతోషం కనిపించలేదంటూ నాగమణికంఠను నామినేట్ చేసింది. టాస్క్ సరిగ్గా ఆడటం లేదంటూ ఆదిత్య ముఖంపై ఫోమ్ స్ప్రే చేసింది. నబీల్ వంతు రాగా నువ్వు గట్టిగా మాట్లాడితే తప్పులేదు కానీ నేను గట్టిగా రిప్లై ఇస్తే మాత్రం తప్ప? పైగా నీతో మాట్లాడితే నిఖిల్ పృథ్వీ నా మీదకు దూసుకురావడం ఏంటోనని సోనియాను నామినేట్ చేశాడు. అతడు తన పాయింట్లు చెప్తున్నప్పుడు కూడా పృథ్వీ నిఖిల్ సోనియా బాడీ గార్డులా నబీల్ పై ఎగబడటం గమనార్హం. తర్వాత అతడు పృథ్వీని నామినేట్ చేశాడు. అప్పుడు సోనియా మధ్యలో దూరి ఫెయిల్డ్ సంచాలక్ అంటూ పదే పదే అతడిపై ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. ప్రేరణ నువ్వు అందరితో బాగానే ఉండి ఎప్పుడు ఎవరికి వెనుపోటు పొడుస్తావో తెలియడం లేదంటూ మణికంఠను నామినేట్ చేసింది. నీ గేమ్ కనిపించడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. సోనియా వంతురాగా సంచాలకుడిగానే కాదు ఒక మనిషిగా కూడా నువ్వు ఫెయిల్ అని నబీల్ ను నామినేట్ చేసింది. అవునా, నిన్ను నామినేట్ చేసినందుకు నేను తప్పు ఫేక్ కదా అని కౌంటర్ ఇచ్చాడు. తర్వాత ఆమె ఆదిత్య గురించి మాట్లాడుతూ మీ పర్ఫార్మెన్స్ ఏం లేదు కాబట్టి పెద్దగా పాయింట్లు లేవు, ఈ వారం వెళ్తామని మీరు ఫిక్స్ అయ్యారు కాబట్టి ప్లీజ్ వెళ్ళిపోండి అని నామినేట్ చేసింది. నాగమణికంఠ వంతురాగా నీ వల్ల దెబ్బలు తగులుతాయేమోనని భయంగా ఉందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. మీరు బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ లా ఎక్కువగా గైడ్ చేసేస్తున్నారు అని, అది వద్దు అని ఆదిత్యకి హీరో సిద్ధార్థలా క్లాస్ పీకాడు. విష్ణుప్రియ నిన్నొకరు బూతు తిడితే సైలెంట్ గా ఉండటం నచ్చలేదని ప్రేరణను నామినేట్ చేసింది. అతడు తిట్టింది నన్ను కాదని నాకు తెలుసు, నువ్వు కావాలని ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావని అసలు విషయం బయటపెట్టింది ప్రేరణ. పృథ్వీ నబీల్ నాగమణికంఠను, సీత ప్రేరణ మణికంఠను నామినేట్ చేశారు. యష్మి వంతురాగా హౌస్ లో నువ్వు చాలా వీక్ అంటూ మణిని నామినేట్ చేసింది. నేను వీక్ అయితే ఎప్పుడో గేటు తీయండి చెప్పి బయటకు వెళ్ళిపోయేవాడిని అని వాదించాడు. సోనియాని నామినేట్ చేస్తూ నిఖిల్ పృథ్వీని ఆయుధంలా వాడుకుంటున్నావు, ఆ ఇద్దరి సపోర్ట్ లేకుండా గేమ్ ఆడితే బాగుంటుందని సలహా ఇచ్చింది. ఎవరిని కొడతానో తెలీదు, అందుకు సోనియా నేను అందరికంటే అగ్రెసివ్, నేను గ్రౌండ్ లో దిగాక ఎవరిని కొడతానో నాకే తెలియదు, నా వల్ల ఎవరికి ఇబ్బంది కావద్దని ఆలోచించి నేను గుడ్ల దగ్గర కూర్చున్నాను, నా గేమ్ నేను ఆడాను అని బదులిచ్చింది. ఫైనల్ గా ఈ వారం పృథ్వీ, నాగమణికంఠ, ఆదిత్య, ప్రేరణ, సోనియా, నబీల్, నైనిక నామినేట్ అయ్యారు. అయితే నిఖిల్ చీఫ్ అయినందున అతడికి ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇవ్వడంతో అతడు నైనికను సేవ్ చేశాడు.